రే 5000 ఉంటే ఇవ్వరా, కాలేజ్ ఫీజు కట్టాలి కదా. మీ అన్నయ్య అడగదే, వాడిని అడుగు. వాడిని అడిగి వేస్ట్ రా. ట్రిప్ కి వెళ్తాను 1000 రూపీస్ ఇమ్మంటేనే ఇవ్వలేదు. అయినా మన కాలేజ్ లో అందరూ బాగానే ఉంటారు, నేను తప్ప. అసలు మీ అన్నయ్య కోసం నీకేం తెలుసే? వాడి కోసం తెలుసుకోవాల్సింది ఏముందిరా, ఎప్పుడు చూసినా పనికి వెళ్తాడు కానీ డబ్బులు అడిగితే మాత్రం లేవు చెల్లి అంటాడు. అవుతావే ఇంకా? ఇప్పుడు నువ్వు చదువుతున్నావే, ఈ కాలేజ్ ఫీజు ఎవరు కడతాను అనుకుంటున్నావు? మీ అన్నయ్య. నువ్వు మీ అమ్మని అడగగానే నీకు అన్ని తెచ్చిస్తుంది కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నావు? మీ అన్ని కష్టపడి తెస్తే వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? మీ ఇంట్లో ఇద్దరిని చదివించే స్తోమత లేదని చెప్పి మీ నాన్న నీ చదువు ఆపేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో వాడే నేను చదవకపోయినా పర్లేదు, అది చదువుకుంటే రేపు పొద్దున్న దాని కాళ్ళ మీద నిలబడుతుందని చెప్పి నిన్ను చదివించడం మొదలుపెట్టాడు. నీ అవసరం కోసం వాడు కష్టపడాడే తప్ప నీకెప్పుడు కన్నీరు రానివ్వలేదు. నువ్వు కాలేజ్ ఫీజు కట్టాలి కదా, ఇదిగో 5000. నువ్వు ట్రిప్కి వెళ్ళడం డబ్బులు అడిగావు కదా, నేను ఈ 2 రోజుల్లో సెట్ చేస్తా, సరేనా? వద్దన్యా. ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదా? నువ్వు నా కోసం ఇన్ని రోజులు ఇంత కష్టపడుతున్నా అని తెలియక అన్య చాలా మాటలు అనేసాను అన్యా, సారీ అన్యా. పిచ్చి చెల్లి, నువ్వెందుకే సారీ చెప్తున్నావు? అని నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరంటారు చెప్పు? అని నువ్వు అంటే నేను ఫీల్ అవుతానా ఏంటి? నిజంగా సారీ అన్యా. నువ్వేం ఆలోచించకరా, నీకోసం నేను ఉన్నాను కదా. అని నువ్వు కొంచెం డబ్బులు అడిగినప్పుడు ఎక్కడ వృధాగా ఖర్చు పెడేస్తావు అని వద్దంటాను, కానీ నీకు ఏ కష్టం వచ్చినా నేను తోడుంటాను, మర్చిపోకు. అది ఎంత పెద్ద కష్టమైనా.